ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన మహమ్మద్ గౌస్ పాషాని ఎన్కౌంటర్ చేయాలని సిద్దిపేట విహెచ్పి బజరంగ్ దళ్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ గోరక్షక్ దళ్ రాష్ట్ర సభ్యుడు గ్యాదరి రాజారాం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం పట్టణంలో జరిగిన దారుణ ఘటన సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్ బైరి మురళి, బోనాల శ్రీనివాస్, పొదుల శ్రీనివాస్, అజయ్, చిరంజీవి పాల్గొన్నారు. ప్రభుత్వంలో హిందువులకు అసలు రక్షణ లేకుండా పోతా ఉంది. అమ్మాయి 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ నడుము కుక్క విరిగి 2 కాళ్ళు 2 చేతులు విరిగి నిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు చికిత్స పొందుతా ఉన్నది. హిందువులైనటువంటి మైనర్ అమ్మాయిలు ప్రాణాలు పోతా ఉంటే ఈ ఉగ్రవాదులు హిందూ అమ్మాయిలను వెంటబడి లవ్ జిహాద్లో చేస్తూ ఉంటే ఏది చూపించదు. దీన్ని తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తూ ఉన్నది. అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఒకటే విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏంటంటే మహమ్మద్ గౌస్ పాషాను వెంటనే ప్రభుత్వ పరంగా పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.